రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ మియాపూర్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఫోన్ మాట్లాడుతుండగా ఒక మహిళ 5వ అంతస్తు నుంచి కూడా కింద పడిపోయింది అంటూ కూడా చెప్తూ పోలీసులు ఒక వార్తని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇదంతా కూడా మియాపూర్ మయూరి నగర్లో జరిగింది. బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రణవి మరి నిన్న ఫోన్ మాట్లాడుతూ పిట్టగోడ దగ్గర నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దాని తర్వాత స్థానికులు వెంటనే ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచిందంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే అసలు నిజంగా ప్రణవి ఆమె ప్రమాదవశాత్తు పడిపోయిందా, లేదంటే ఏదైనా కుట్ర ఉందా, ఎవరైనా తోసేశారా అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఎవరితో అయితే చివరగా ఫోన్ మాట్లాడిందో వారి కాల్ డేటాను కూడా పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ ప్లేస్లో మా ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఏంటి అసలు ప్రణవి ఎలా కింద పడిపోయింది? 5వ ఫ్లోర్ నుంచి ఏదైనా ప్రమాదవశాత్తు పడిందా, లేదంటే ఏదైనా కుట్ర జరిగిందా? ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ తేజ, ఇది హైదరాబాద్ లోని మియాపూర్ లో మయూరి నగర్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అక్కడ స్థానికంగా కూడా కలకలం రేపిందని చెప్పుకోవాలి. మయూరి నగర్ లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, రెయిన్బో అని చెప్పేసి, బృందావనం అని చెప్పేసి. ఆ బృందావనం అపార్ట్మెంట్ లో 20 ఏళ్ల యువతి ప్రణవి 5వ అంతస్తు నుంచి కింద పడి అయితే చనిపోయింది. అయితే ఒక్క క్షణాల్లో జరిగిన ఈ ఘటన అయితే అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, మొత్తం కూడా షాక్ కి గురయ్యారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇప్పుడు పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకుంటూ వద్దాం. ఆమె 5వ అంతస్తులో ఫోన్ మాట్లాడుతూ అక్కడ పిట్టగోడ మీద కూర్చుందని చెప్తున్నారు. సో అక్కడ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయింది అనేది ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్. పోలీసులు కూడా అదే చెప్పారు. అయితే దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా, ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అన్న యాంగిల్ లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే ఎవరైనా తోసేస్తుండొచ్చా, లేకుంటే తనే ఏమన్నా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందా, ఇటువంటివి యాంగిల్స్ లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఈ ఘటన అక్కడ స్థానికంగా కూడా, అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా మయూరి నగర్. మనం కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతంగా అనిపించే ఈ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన అపార్ట్మెంట్ పరిసరాల్లో మొత్తం కూడా ఒక ఆందోళన వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. సో పోలీసులు అయితే ఇదే చెప్తున్నారు. ఫోన్ కాల్ లో ఉండగా బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా జారి కింద పడినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన, లేకుంటే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. ఇంతకు ముందు చెప్పినట్టు ఏమన్నా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందా, లేకుంటే ఎవరైనా తోచేసారా, ఈ యాంగిల్స్ లో కూడా వాళ్ళు అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే అక్కడ ఒక భారీ శబ్దం వినిపించింది. సో ఆ శబ్దం రాగానే అక్కడ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా బయటకు వచ్చేసి చూసేశారు. అక్కడికే అమ్మాయి ప్రణవి తీవ్ర గాయాలతో మొత్తం కూడా నేల మీద పడి ఉండడం జరిగింది. సో అలా తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రణవిని అక్కడ కాపాడేందుకు వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అయితే అప్పటికే డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆమె చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. సో పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. సో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఏం జరిగిందని ఒకసారి ఆ పరిస్థితి మొత్తం కూడా సమీక్షించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా ఆదిత్య? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? వాళ్ళ తండ్రి గారు, లేదంటే వాళ్ళ అమ్మగారు, ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులు, అంటే ఫ్యామిలీతోనే కలిసి అపార్ట్మెంట్ లో వారు నివాసిస్తున్నారా? అవును, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా పోలీసులకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడ దర్యాప్తు చేయమని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళకు కూడా ఇది ఒక షాక్ అని చెప్పుకోవాలి. అంటే మరి ఎలా జరిగింది అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఒక షాకింగ్ సంఘటన చెప్పుకోవాలి, క్షణాల్లో జరిగిపోయిన సంఘటన అని చెప్పుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితి కూడా ఉండడం జరిగింది. పోలీసులకు అయితే అంటే ఇవి ఎలా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు ఆమె ఫోన్ మాట్లాడుతూ అక్కడ బ్యాలెన్స్ స్లిప్ అయి పడిపోయిందని చెప్పేసి చెప్పాం కదా, ఆ ఫోన్ ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది ఆ యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆపోజిట్ ఎవరైతే ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నారో ఆమె అంటే లేకుంటే అతను ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారో అనేది ఒకటి ప్రైమరీ ఎవిడెన్స్ అని చెప్పుకోవాలి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటేనే మనకు ఇది ఎలా జరిగింది అనేది అర్థమైపోతుంది. అంటే ఫోన్ కాల్ లో ఆపోజిట్ కాల్ లో ఉన్నది ఎవరు, వాళ్ళతో ఏం మాట్లాడారు, ఇది సాధారణ సంభాషణైనా లేకుంటే ఏదన్నా
ఇంకా వేరే ఏదైనా మాట్లాడుతున్నారా అనేది అక్కడ ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి అయితే తెలిసే అవకాశం ఉంది. సో ఆ యాంగిల్ లో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మనకు కూడా తెలుస్తుంది. సో కుటుంబ సభ్యులు ఇప్పుడు బాధలో ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక షాకింగ్ క్షణాల్లో జరిగిపోయింది. సో ఆకస్మిక మరణంతో వాళ్ళ అమ్మాయి ఆకస్మిక మరణంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా విషాద ఛాయలైతే తలుముకున్నాయి. సో పోలీసులు అయితే ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుందో చూడాలి. సో ఆ ఫోన్ కాలే ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఆ ఫోన్ కాల్ లో ఆపోజిట్ లో ఎవరున్నారు, ఏం మాట్లాడారు, ఎలా జరిగింది అనేది అక్కడ నుంచి మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యాంగిల్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మనకు మేబీ వాళ్ళ సాయంత్రం ఇప్పుడు రేపటికల్లా న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది నిన్నే నైట్ జరిగింది 8:30 ప్రాంతంలో కాబట్టి ఇవాళ సాయంత్రం కల్లా మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఆమె పడిపోయిన సమయంలో అక్కడ ఎవరున్నారు, ఏమైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా విచారణ కొనసాగుతుందని కూడా చెప్పారు. అంటే ఈ ఘటనని ఒక స్లిప్ అయి పడిపోయింది ఫోన్ మాట్లాడుతూ అన్న యాంగిల్ లోనే కాకుండా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన గాని అనుమానిస్తున్నప్పటికీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాతనే ఒక స్పష్టత వస్తుంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే దీని వెనకాల ఏమన్నా ఉందా అనేది ఒక పూర్తి ఎంక్వైరీ తర్వాతనే బయటకు వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఒక యాక్సిడెంటల్ గా కాకుండా ఒక సస్పీషియస్ గా జరిగిన సంఘటనగా మాత్రమే వాళ్ళు భావిస్తున్నారు. ఏ యాంగిల్ లో అవకాశం ఉందో అన్ని యాంగిల్స్ లో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మనకు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, రేపటి కల్లా అయితే వచ్చేసే ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో మియాపూర్ మయూరి నగర్ ఏదైతే బొమ్మరిల్లు అపార్ట్మెంట్స్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ 20 ఏళ్ల ప్రణవి ఫోన్ మాట్లాడుతూ పెట్టగోడ నుంచి 5వ అంతస్తు నుంచి ఆమె పడిపోయింది. దాని తర్వాత ఆమెను అక్కడున్న స్థానికులు వారి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచి. అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. అంటే ఏదైనా కుట్ర కోణంలో ఆమె మరణించిందా లేదంటే ఆమె పైనుంచి ఫోన్ మాట్లాడుతూ ఎవరితో అయినా ఫోన్ లో విభేదాలు పెట్టుకుని మాట్లాడుతూ పైనుంచి ఆమె దూకేసిందా లేదంటే కుటుంబ సభ్యులు ఏదైనా చేస్తుంటారా, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. అంటే చూడండి, ఫోన్లో లీనమైపోయి చాలా మంది కూడా వారి ప్రాణాలని పోగొట్టుకున్నారు. సో ఇలా ఫోన్ మాట్లాడుతూ అంతస్తు నుంచి జారిపడిన ఘటన ఇది కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా చాలా జరిగాయి. అయితే తరచుగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఏ ప్లేసెస్లో జరుగుతాయంటే రోడ్ల పైన. సో కనీసం ఒక 10 నిమిషాలు ఆగి ఎవరైనా ఫోన్ చేస్తే వారితో మాట్లాడి వెళ్తామని ఉండదు, ఫోన్ మాట్లాడుతూ వెళ్ళాలి. కనీసం స్లోగా వెళ్తామా, అబ్బాయి స్పీడ్ తగ్గొద్దు, అంటే బ్యాలెన్స్ చేసేయాలి. ఇటు మన టైంని బ్యాలెన్స్ చేసేయాలి, అవతల వారితో మనం మాట్లాడేయాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోవాలి. ఈ లోపల ఆ ఫోన్లో మాట్లాడుతున్న వారిపైన ఉన్న ఆ దృష్టి రోడ్డు మీద ఎదురుగా ఏ వెహికల్స్ వస్తున్నాయి, పక్క నుంచి లారీ వస్తుందా, ఈ పక్క నుంచి ఏదైనా టిప్పర్ లారీ వస్తుందా, మనం ఆ సిగ్నల్ని ఫాలో అవుతున్నామా లేదా, ఏమి పట్టించుకోరు. మొత్తం కూడా ఫోన్లో లీనమైపోతారు, ఆ పర్సన్తో మాట్లాడడం పైన దృష్టి పెడతారు. సో అలాంటి టైంలోనే యాక్సిడెంట్స్ అవుతాయి, అప్పుడే ప్రాణాలు విడుస్తారు. సో ఇది ఎందుకు చెప్పాలంటే, అంటే ఒకవేళ పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, ఒకవేళ అంటే ఫోన్ మాట్లాడుతూ పెట్టగోడ నుంచి ప్రమాదవశాత్తు పడిందంటే ఖచ్చితంగా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది అండ్ ఫోన్ మీద ఉన్న ఆ ధ్యాస తన అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన దానిపైన తనకి లేదు అనేది అర్థం. సో చూద్దాం, ఏదైనప్పటికీ కుటుంబ సభ్యులు వాళ్ళ పాపని కోల్పోవడం వల్ల వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా బాధపడుతూ ఉన్నారు. సో చూద్దాం దీనికి సంబంధించి మరి పోలీసులు ఎటువంటి విషయాన్ని బయటకు తీసుకొస్తారు.